సహజీవనం ఉంది, సహనం ఉంది, వాళ్ళ బుద్ధిలోనే తీవ్రవాదం ఉంది. ఇప్పుడు వాడు చేయగలిగేది ఏం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు మనం ఈ సింధు జలాల ఒప్పందానికి ఏమి అందరూ అనుకుంటున్నట్టు ఇవాళ నుంచి ఆగుతారు కాదు. ఆల్రెడీ ఆ ప్రక్రియలు ప్రారంభమైపోయినాయి, ఎప్పుడో లాస్ట్ ట్రిప్పే ప్రారంభమైపోయినాయి. కాకపోతే ఇప్పుడు స్టాంప్ వేస్తున్నారు అంతే. అంటే సింధు జలాల ఒప్పందం క్రిందటిసారి పుల్వామా అటాక్ జరిగినప్పుడే మనం అనుకున్నాం, కానీ అప్పుడు అనౌన్స్ చేయలే. అప్పుడు అన్నాం సింధు జలాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేశారు, ఈ జేలం చేనాబు వీటికి వెళ్లే వాటర్ని డైవర్షన్స్ కి పెట్టేశారు ఆల్రెడీ. వేరే వైపు డైవర్ట్ చేసేస్తున్నారు, ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. కానీ ప్రాజెక్టులే కట్టలేదు. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కట్టాలి. ఏం లేదు, సింపుల్ ఏంటంటే మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పైన బ్రహ్మపుత్ర నది మీదన చైనా ఓ బ్రిడ్జి కడుతుంది. మనకి నీళ్లు రానియకుండా, రెండోది అక్కడ నీళ్లను ఒక స్టోర్ చేసి రేపు పొద్దున ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే పక్కన గేట్లు ఎత్తితే మనం అంతా కొట్టుకుపోవాలా ఈశాన్య రాష్ట్రాలు. ఇది చైనా వాడి ప్లాన్. మనం దానిపైన ఇంకోటి కడుతున్నాం, కట్టి వాడి దగ్గరికి నీళ్ళు వెళ్లే చోట మనం ఆపుతున్నాం. ఆపే ప్రయత్నం మనము చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా బ్రిడ్జిలు కట్టాలి. అది ఆల్రెడీ ఇవి పూర్తయితే అది కట్టడానికి ఆల్రెడీ రెడీ. ఈ పాయింట్ అడ్డం పెట్టి మనం ఇప్పుడు చెప్పాం అంతే, అధికారికంగా అంతే. ఇక ఇప్పుడు వాడికి ఛాయిస్ లేదు. ఇదివరకు అయితే ఏంటి, ఐక్యరాజ్యసమితి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇప్పుడు నెహ్రూ చేసిన పాపం ఇప్పుడు కాస్త కడుగుతున్నారు. పాక్ బుద్ధి మారాలి అని ఇంకా కోరుకుంటున్నారా మోడీ? అట్లాంటిది ఆయన అసలు ఫీల్ అవ్వడు, వాళ్ళు వాడతారని. ఆయనే కాదు, పాకిస్తాన్ కి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వెళ్ళి గోధుమ పిండి ఇచ్చొచ్చాం, చపాతీలు వాళ్ళు లేవు అనుకుంటే, వాళ్ళకి పంటలు లేవు అనుకుంటే మనం ప్రత్యేక విమానాల్లో పంపించాం. అప్పుడు ఇప్పటికి కూడా చేస్తాం, బంగ్లాదేశ్ కూడా చేస్తాం, ఆ లెక్కనైతే సిరియాకి కూడా చేస్తాం, టర్కీకి కూడా చేస్తాం. మారదు. అదే వాళ్ళకి సంబంధించినటువంటి అసలు లాజిక్. అంటే ఇంటర్నేషనల్ గా మనం అంతర్జాతీయ నిబంధనలు పాటించే వాళ్ళుగా ఉండాలి మనం. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఆయుధాలు డబ్బులు సహాయం చేసింది అమెరికా. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హమాస్ వాళ్ళ చెరలో ఉన్నటువంటి పాలస్తీనియన్లకి బిలియన్ల కొద్ది డాలర్లు ఆహారం సప్లై చేసింది.